ముందుగా మన అన్నగారు వచ్చడం చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న వాళ్ళకు, నాతోటి ముందలున్న వాళ్ళందరికీ అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే పాలమూరు జిల్లా మాది మామనాడు జడ్చర్ల, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళ కాన్సెన్సే. అయితే మేము 30 ఏళ్ళ నుంచి నేను పెయింట్ రంగంలో పని చేసుకుంటూ 30 రూపాయలు కూలి చేసుకొని ఒక 70 గజాలు ఇల్లు కట్టుకున్నా. అది ఇవాళ వచ్చి కూలగొడతాం అంటుండు సార్. అది చాలా బాధాకరమైన విషయం. మేము చెప్పినాం, ఎమ్మెల్యే గారికి చెప్తే వచ్చి బుల్డోజర్ వచ్చినా కూడా మీరేం టెన్షన్ అవ్వకండి అన్న, మేము ఉన్నాం మీ ఇంటికి కాపలా, మీరేం ఆందోళన చెందొద్దని చెప్పిండు. మాకు చాలా బాధాకరమైన విషయం. ఉన్న ఇండ్లు ఎవరన్నా లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇలా కానీ మేము సొంతంగా డబ్బులు పెట్టి కట్టుకున్న ఇండ్లకు అతను ఏదో కూలగొట్టి కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇస్తానంటాడు, నామరూపం లేదంటాడు, తోడలు ఇడుస్తా, లావులు ఇడుస్తా. ఇదే ముఖ్యమంత్రి మాటలు మాట్లాడే విధానం ఏమన్నా ఉందా? ఒక మామూలుగా ఉన్న వ్యక్తి మాట్లాడేది ఊరికే కాదు. అతను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేను తోడలు ఇడుస్తా, కాలు వాడతా, చేతులు విసుకుతా, ఇదేం మాట్లాడుతుండే? ఒక బీద కుటుంబం వాళ్ళకు నిజంగా ఏం కావాలి? సబ్జెక్ట్ ఏంది? నీకు ఒక ప్రజలే వేసింది, మరి ఆ ప్రజలకు ఏం కావాలనేది నీకు నాలెడ్జీ లేదు. ఏమన్నా అంటే తొండలు ఇడుస్తా, లావులు ఇడుస్తా. నాగర్ కర్నూలులో ఒక బీద రజక కుటుంబం, నేను రజకున్నే, ఆ కుటుంబం పిల్ల చనిపోయిందిరా బాబు అని అంటే, ఆ పిల్ల చనిపోయిందంటే ఏదో కాళ్ళతోటి దాన్ని తనలేదు, అది ఓం నీళ్ళు చచ్చిపోయింది, ఇది చచ్చిపోయింది, పదవి చేతిలో ఉందని ఏ దిప్తా చక్రం అవుతుంది అనుకుంటారు. కానీ మళ్ళా డిపాజిట్ రాదు. ఎమ్మెల్యే కొనగలు గల డిపాజిట్ కాదు, తొండలు కాదు. నీకు తొండలు ఏడుస్తాము, నీకు మెడదండలు వేస్తాము, రెడీగా ఉన్నాం మేము. మేమేం వణికేటోళ్ళం కాదు నీ మాటలకు, ఏదో జనుకులు వేసేటోళ్ళం కాదు మేము. మా సార్ ఉండు, మా కేటీఆర్ అన్నుండు, మా సుధీర్ అన్నుండు, మల్లన్నుండు, మన వేదిక మీద ఉన్న వాళ్ళందరు పెద్దలు ధన్యవాదాలు. చాలా ఈ అవకాశం ఇచ్చిన మీకు, నేను 30 ఏళ్ళ నుంచి నేను టీఆర్ఎస్ అభిమాన్ని, ఈ అవకాశం ఇచ్చిన మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మాట్లాడాలంటే ఒక మాటలు వస్తలేవు, ఎందుకంటే నాకు ఇంత పెద్ద సభలో ఇంత కాన్ఫరెన్స్లో అవకాశం ఇచ్చారు అన్న. మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న.